మనం నివసిస్తున్న భూమి ఆయన ఇచ్చిందే. మనం పొందుతున్న సూర్యుని వెలుగు ఆయన ఇచ్చిందే. ఆయన అన్నీ ఇచ్చారు కదా! ఆయన ఈ యొక్క రాత్రికాల సమయమున ఏమడుగుతున్నాడో తెలుసా? ఒక భాగాన్ని అడుగుతున్నాడు. ఆయన భాగం ఆయనకి ఇచ్చామనుకోండి, దేవుడు ఇంకొక సంవత్సరం కూడా గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టండి. ఆయన భాగం ఆయనకి ఇవ్వకపోతే పరిస్థితులు ఏమైపోతాయో కూడా వర్ణించలేని పరిస్థితులుగా ఉంటాయి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియా దేవుని బిడా, నా భాగం నాకు ఇవ్వవా అని అడుగుతున్నాడు ఆయన. ఎంతో మందిని పంపించాడు, ఎన్నో సువర్తమానాలు వినిపించాడు. ఆయన భాగం ఇవ్వకుండా ఇప్పటిదాకా మారం చేసావేమో, ఈ వాక్యము ద్వారా ప్రభు గద్దిస్తా ఉన్నాడు. ఆయన భాగం ఆయనకి ఇవ్వు. దేవుడు గొప్పగా సురక్షితముగా దేవుడు గొప్ప మేలులు చేస్తాడు. అసలు ఆయన అడుగుతున్న భాగం ఏంటి చూడండి. వాక్యము నుంచి మనం పరిశీలన చేసినట్లయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయం తీసారండి. ఎనిమిదవ వాక్యం. యెహోవాను నేనే, ఇదే నా నామము, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భాగం ఏంటి? ఆయనకు రావలసిన స్తోత్రం మొదటిది ఆయన భాగం. స్తుతులు చెల్లిస్తున్నారండి. బిడ్డలను బట్టి స్తుతులు చెల్లిస్తా ఉన్నారా? ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నారా? కుటుంబాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నారా? ఆధ్యాత్మికంగా పెరుగుతున్నాం కదా ఈ సంఘంలో, ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నారా? ఏ రీతిగా మనం ఉన్నాం? స్తుతించని వాడికి ముగింపు ఉంటది. స్తుతి ఆయన భాగం. ఆయన అంటా ఉన్నాడు, నాకు రావలసిన స్తోత్రం నా భాగం, నాకు రావలసిన స్తోత్రం నా భాగం. ఈ రాత్రికాల సమయంలో ఆయన భాగం ఆయన అడుగుతున్నాడు. దైవ జనాంగమా గమనించండి. ఆయన భాగం ఆయనకి ఇస్తా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. డాబా మీద ఒక వ్యక్తి నుంచొని ఉన్నాడంట. నాకేమి ఇచ్చావు ప్రభువా, నాకు ఏముంది, నేను దేన్ని బట్టి నేను స్తుతించాలని చిరాకు అటు ఇటు తిరుగుతా ఉన్నాడంట. ఆ డాబా మీద వాడు కింద ఉన్న ఒక దృశ్యాన్ని చూశాడు. ఏంటంటే ఒక ఏమీ లేని దిగజారిన పరిస్థితిలో ఉన్న ఒక ఆయన చెత్త కాగితాలు ఏరుకోవడం చూశాడు. అది చూసుకొని మనస్సు గద్దించి, ప్రభువా నన్ను అతనిలాగా చేయలేదు, నీకు స్తోత్రం అని చెల్లించాడంట. అలాగునని ఈ యొక్క చిత్తు కాగితాలు ఏరుకునే ఆయన, నాకేమి ఇచ్చావు, ఇల్లు లేదు ఏమి లేదు, నేను ఏరుకునే పరిస్థితుల్లో నేనున్నాను అనేసి దేవుని తిట్టుకుంటా ఉంటే అతనికి ఇంకొక దృశ్యం కనపడిందంట. అసలు వస్త్రాలే లేక వస్త్రహీనుడై ఎంగిలి ఆకుల్లో తినే ఒక వ్యక్తి కనపడ్డాడంట అతనికి. అతన్ని చూసి హృదయము గద్దించి, ప్రభువా నన్ను ఈ రీతిగా చేయలేదు, నీకు స్తోత్రం అని అనుకున్నాడంట. ఈ ఎంగిలాకుల్లో ఆ మెతుకులు తినే ఈ వ్యక్తి, నన్నేంటి ప్రభువా, నా గతేంటి, నేను ఈ రీతిగా ఉన్నాను,